హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ నేను పసుపు చూపిస్తున్నాను, కుంకుమ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, మనం గుమ్మానికి బొట్లు పెట్టుకుంటాం కదండి. అప్పుడు కొంచెం అందులో నేను ఇక్కడ చూపిస్తున్నది జవాది పౌడర్. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు డైలీ యూస్ చేస్తాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మనకి. గుమ్మానికి ఇలా కొంచెం పసుపులో కొంచెం తీసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కుంకుమలో కూడా కలుపుకుంటున్నాను నేను. కుంకుమలో కూడా కలుపుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట. ఒక 5 సెకండ్స్ అలా కుంకుమని స్మాష్ చేసినట్లయితే మనకి జవాది పౌడర్ కుంకుమలో మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఇలా స్మాష్ చేసిన తర్వాత మనకు అక్కడ పసుపు ఉంది కదా, పసుపుకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మనమైతే ద్వారానికి గుమ్మానికి బొట్లు పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఎవ్రీ వీక్ ఇలాగే పెట్టేస్తా. అదొక ఆనందం అండి. మనకి గుమ్మం నిండుగా ఉంటే మాత్రం అదొక పాజిటివ్ ఎనర్జీ. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఏంటో కానీ ఎంత ఓపిక లేకపోయినా సరే ఫ్రైడే వచ్చిందంటే ఏంటో మరి తెలీదు, అంత ఎక్కడ లేని ఎనర్జీ కూడా వస్తుందండి. కానీ ఈ వీక్ అంతగా ఏం పెట్టుకోలేదు. ఫ్రైడే పెట్టుకోకపోయినట్లయితే నేను ట్యూస్డే పెట్టుకుంటాను. ఒకవేళ ట్యూస్డే కూడా మిస్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ ఫ్రైడే పెట్టుకుంటానండి. ఇక్కడ చూడండి, ద్వారబంధానికి నేను ఇక్కడ గుమ్మానికి ద్వారలక్ష్మికి పూజ కూడా కంప్లీట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలాగా గుమ్మానికి మెట్లకి ఒకేసారి బొట్లు పెట్టుకుంటానండి. ఈరోజు చామంతులు అన్నీ, గులాబీలు అన్నీ అయిపోయి, అందుకే కనకాంబరాలతో పూజ చేసుకున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.